రీసెంట్గా నర్మదా నదిలో ఒక బాబా దాదాపుగా 11,500 లీటర్ల పాలను పారబోసి తన యొక్క భక్తిని ప్రదర్శించాడు. ప్రధానంగా ఈ బాబా చేసినటువంటి ఈ చర్యను ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సనాతనం అని చెప్పి ఇలా పాలను వృధా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఇతడిని చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. మెయిన్గా ఈ దేశంలో చాలా మంది పాలు లేక సరైన పోషకాహారం లేక అల్లాడిపోతున్నారు. కనీసం ఒక పూట మజ్జిగ కూడా దొరకాలమటిస్తున్న వాళ్ళు కొన్ని కోట్ల సంఖ్యలోనే ఉన్నారు. ప్రధానంగా రీసెంట్గా విడుదల చేసినటువంటి గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం మెయిన్గా 123 దేశాల్లో 101వ స్థానంలో ఉంది. ప్రధానంగా దాదాపు 100 దేశాలు భారత్ కన్నా ముందు ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది అనాథ పిల్లలు మరియు పేద పిల్లలను దృష్టిలో ఉంచుకొని ఇలా ఒక ట్యాంకర్ ద్వారా నదిలో వదిలివేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రధానంగా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి తమకు ఇష్టమైనటువంటి మతాన్ని దేవుడిని అనుసరించడం అనేది ఒక హక్కు. దాన్ని ఎవరు కూడా విస్మరించలేరు. కానీ ఇలా దేవుడి పేరు చెప్పి ఇలా అత్యంత విలువైన వాటిని వృధా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రధానంగా అలా వృధా చేసిన వాటిని అనాథాశ్రమాలు మరియు కొందరు పేదలకు పంచితే నిజంగా ఆ దేవుడు మీ రూపంలో వచ్చినట్లు వాళ్ళు గొప్పగా వాళ్ళ కళలో ఆనందాన్ని చూస్తారు. మరి ఇలాంటి గొప్ప పనులు చేయకుండా అనవసరంగా నీళ్ళలో వదిలివేస్తే నిజంగా దీన్ని ఎంతవరకు ఆ దేవుడు అంగీకరిస్తారు? ప్రధానంగా నేడు చాలా మంది బాబాలు ఇలా సనాతన ధర్మం అని చెప్పి ఇలా అసాంఘిక చర్యలు మరియు దేవుడు కూడా స్వాగతించినటువంటి ఇలా వృధా చేసే చర్యలను పుసిగొలపడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరమైన అంశం. ప్రధానంగా ప్రపంచంలో చైనా, అమెరికా లాంటి దేశాలు టెక్నాలజీ పరంగా ముందుకు వెళుతుంటే భారతదేశంలో మాత్రం ఇంకా ఈ బాబాల చుట్టూ పరిగెత్తడం అనేది నిజంగా కాస్త బాధ పెట్టే అంశమే. నాటికి భారతదేశంలో చాలా మంది మేధావులు కూడా ఈ బాబాల వెంట తిరుగుతూ వాళ్ళు ఇచ్చేటటువంటి అసాంఘిక చర్యలను పాటించడం అనేది నిజంగా కాస్త బాధ పెట్టే అంశమే. ప్రధానంగా ప్రపంచంలో చాలా దేశాలు గొప్ప సాంకేతికత వైపు అనేక విధాలుగా పరిశోధనలు మరియు గొప్ప టెక్నాలజీ అందిపుచ్చుకునేందుకు వాళ్ళు నిరంతరం ప్రయత్నిస్తుంటే భారతదేశంలో మాత్రం దేవుడి పేరు చెప్పి ఒక వ్యాపారంగా అనేక విధాలైనటువంటి మూఢనమ్మకాలను పాటించడం అనేది నిజంగా కాస్త కలవర పెట్టే అంశమే. నిజానికి ఆ డబ్బు అనేది ఆ బాబాదే, ఆ డబ్బు పైన పూర్తి అధికారం కూడా తనదే. కానీ దాన్ని మనం ఎవరూ కూడా విస్మరించలేము. అతని ఇష్టం అతనిది. కానీ ఆ బాబానే గనుక నిజంగా ఒక్కసారి ఆలోచించి పేదవాళ్ళ కోసం, ఆకలితో అలమటించే వాళ్ళ కోసం ఆ డబ్బుని ఖర్చు పెట్టి వాళ్ళ ఆకలి తీర్చేందుకు గనక అతడు ప్రయత్నించి ఉంటే నిజంగా అతడినే దేవుడిగా భావించేవారు. రీసెంట్ డేస్లో ఇతడే కాకుండా చాలా మంది పాలను నీళ్ళల్లో కలుపుతూ అదే విధంగా తేనెను, నెయ్యిని కూడా ఇలా నీళ్ళలోనే కలుపుతూ తమ యొక్క భక్తి మార్గాలను మరియు భక్తి చర్యలను ప్రదర్శిస్తున్నారు. కానీ రీసెంట్ డేస్లో ఇలా మరీ అజ్ఞానంగా వీళ్ళు ప్రదర్శించే చర్యలు అనేవి సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా దారుణంగా ట్రోల్కి గురవుతున్నాయి. ఇలాంటి వాళ్ళంతా ఒక్క నిమిషం అనాథాశ్రమాలకు మరియు ఆకలితో అలమటించే వాళ్లకు ఒక్కరోజు సాయం చేసినా వీళ్ళు నిజంగా దేవుడికి కాస్తైనా సంతోషపెట్టినట్లే. ఇలాంటి వాళ్ళంతా నిజంగా ఒక్కరోజన్నా అనాథాశ్రమాల్లో ఉన్న వాళ్ళకు, ఆకలితో అలమటించే వాళ్ళకు దానం చేస్తే నిజంగా దేవుడు ఖచ్చితంగా వాళ్ళ పూజను అంగీకరిస్తారు. మెయిన్గా ఇక్కడ మరో సంచలన విషయం ఏంటంటే పాలు నీళ్ళలో కలిసిన కొన్ని గంటల్లోనే అది పాయిజన్గా మారుతుంది. దీని మూలంగా అక్కడ ఉన్నటువంటి మత్స్య సంపదకు చాలా హాని కలుగుతుంది. అంతేకాకుండా నదిలో ఉన్నటువంటి చాలా జీవులు తమ ఆవాసాలను కోల్పోయి అనారోగ్యం పాలవుతాయి. ఇది నిజంగా భక్తేనా? ఒక్కసారి ఆలోచించండి. నిజానికి ఆ దేవుడి పైన వీళ్లకు అంత శ్రద్ధ ఉంటే ప్రధానంగా ఇలాంటి చర్యలను దేవుడు నిజంగా స్వాగతిస్తాడా? దేవుడి యొక్క మెయిన్ మార్గం అనేది ఈ ప్రపంచంలో మంచి మార్గాన్ని పెంపొందిస్తూ ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీరుస్తూ ఎదుటి వాళ్ళ యొక్క సంతోషం కొరకు మనం కూడా ప్రాప్తులు కావడం అనేది దేవుడి యొక్క మెయిన్ సందేశం. కానీ ఇలా నదిలో పాలు పారబోయడం, తేనె పారబోయడం మరియు పెట్రోల్ను కూడా ఇలా ఈ మధ్య కాలంలో వేస్తూ ఉండడం అనేది నిజంగా కాస్త బాధ పెట్టే అంశమే. నిజానికి ఇలాంటి చర్యలను ఏ దేవుడు కూడా చేయమని చెప్పరు. కానీ కొందరు మాత్రం రీసెంట్ డేస్లో చాలా ట్రెండింగ్గా ఇలాంటి వినూత్నమైనటువంటి భక్తి మార్గాలను కనుగొంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా దారుణంగా ట్రోల్కు గురవుతున్నారు. నిజంగా వీళ్ళంతా మనస్సాక్షిగా ఆలోచించి దేవుడు ఎలాంటి చర్యలను మరియు ఎలాంటి పూజలను అంగీకరిస్తాడో వాళ్ళ యొక్క మనస్సాక్షిగా ఆలోచించి
ఇప్పటికైనా జ్ఞానంతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రధానంగా ఇవన్నీ నా యొక్క ఉద్దేశాలు మాత్రమే, ఎవ్వరిని విమర్శించడం కాదు. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న, మెయిన్గా ఇలాంటి పూజలను దేవుడు అంగీకరిస్తాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. If you enjoyed this video, please remember to like, share, subscribe, and leave a comment below for more knowledge.